అందరికీ నమస్కారం. రాజమండ్రిలో కొద్ది రోజుల క్రితం కల్తీ అయిన పాల వల్ల 11 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలా మంది అఫెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళని చూడ్డానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో గమనిస్తే పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్దానాలు కల్తీ, అసలు మొత్తం పాలన కల్తీ. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వరలక్ష్మి మిల్క్ వెండర్ అని ఒక డైరీ సంస్థ మిల్క్ సప్లై చేసేది 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్, అంటే లైసెన్స్ లేదు ఈ వెండర్కి. అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తూనే ఉన్నాడు. ఏ డిపార్ట్మెంటు ఏ యాక్షన్ తీసుకోలేదు. మొన్న ఈ మధ్య ఇథిలిన్ గ్లైకాల్ అని కూలెంట్కు వాడే ఒక కెమికల్ మిల్క్లో కలిసి ఏకంగా 11 మంది చనిపోవడం జరిగింది. 9 మంది ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో 5 మంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇద్దరైతే బిడ్డలు, 5 సంవత్సరాల లోపల బిడ్డలు. ఇది ఎంత షాకింగ్గా, ఎంత భయంకరంగా ఉంది అంటే వినడానికి కూడా. ఇది నిజంగానే పాల వల్ల ఇది జరిగిందా అని ఆ పేషెంట్లను చూస్తుంటే వాళ్ళకి ఏ మెడికల్ హిస్టరీ లేదు ఇంతకు ముందు. శుభ్రంగా ఉన్న ఆరోగ్యాలు కూడా డయాలసిస్ ట్రీట్మెంట్ జరిపించుకునే పరిస్థితికి, ఆర్గన్స్ షట్ డౌన్ అయిపోయే పరిస్థితికి, వెంటిలేటర్ల మీద ఉండే పరిస్థితికి వాళ్ళ ఆరోగ్యం ఇలా దిగజారిపోయింది అంటే ఇది నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దైర్స్, వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు దీంట్లో. పాలు కొనుక్కోవడం వరకే వాళ్ళు చేసిన తప్పు. కానీ మన రాష్ట్రంలో, మన ప్రభుత్వంలో, ప్రభుత్వాలు అనాలి, 11 సంవత్సరాలుగా ఒక అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నారు. 11 సంవత్సరాలు ఈజ్ నాట్ ఎ స్మాల్ నంబర్. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు. అది జరుగుతుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా, ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారైనా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెడుతుందో ఇదే ఉదాహరణ. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. ఇది ఈ ఒక్క ఇన్స్టెన్సే కాదు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు చాలా మందికి ఉన్న భయాలు ఇది ఒక్క ఇన్స్టెన్సే బయట పెట్టింది అనుకోవాల్సిన పరిస్థితి లేదు. అసలు ఎక్కడ చూసినా ఒక మిల్కే కాదు, గుడ్లు అయితేనేమి, చికెన్ అయితేనేమి, లేక ఇలాంటి అందరూ జనాలు రెగ్యులర్ గా వాడే పదార్థాలలో కూడా అష్యూరెన్స్ లేని పరిస్థితి ఈ రోజే కాదు, మన రాష్ట్రంలో ఎప్పటి నుండో ఉన్న పరిస్థితి ఇది. ఏ ప్రభుత్వము కూడా ప్రజలకు భరోసా కలిగించే విషయంలో ఏ చర్య తీసుకోలేదు.
సివిల్ సప్లైస్ కింద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. ఆ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ కి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. అవి సరిగ్గా ఉన్నాయా లేదా అన్న ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. కానీ ఇవేవీ జరగట్లేదు. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉన్నది ఒకటే అధికారి అంట, ఒకరే అంట. ఆవిడ కూడా ఇక్కడ ఉండదట. అంటే ప్రజల ఆరోగ్యం అంత లోకు అయిపోయిందా అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అసలు పాలైనా, గుడ్లైనా, చికెన్ అయినా లేక ఏ నెసెసిటీస్ అయినా కూడా రోజు వాడే పదార్థాలలో కూడా కనీసం సేఫ్టీ మెజర్స్ లేకపోతే, ఒక నిఘా లేకపోతే ఎవరైనా ఏదైనా ఇదే పరిస్థితి